హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే మీరందరూ డల్లాస్‌లో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ చూడబోతున్నారు. ఈ హనుమాన్ టెంపుల్‌కి చాలా ప్రత్యేకత ఉంది. చాలా రోజులకి ఈ గుడి చూడగానే నాకు ఇండియాలో గుడికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. మేము వెళ్ళిన రోజు ఇండియన్స్ అయితే చాలా తక్కువ మందే వచ్చారు. నార్మల్‌గా అయితే మనకి ఏదైనా బిజీ డేస్ కానీ, మన ఫెస్టివల్స్ ఏదైనా ఉంది అనంటే మాత్రం అసలు టెంపుల్‌కి అసలు ముందు మనకి కార్ పెట్టడానికి కూడా పార్కింగ్‌కి అస్సలు ప్లేస్ ఉండదంట. అంతమంది వస్తారట జనాలు. మనకి టెంపుల్ ఎంట్రన్స్‌లోనే వినాయకుడు, అలానే అష్టదేవతలు కనిపిస్తారు మనకి ప్రతి గుమ్మంకి కూడా. ఆ రోజు చాలా చల్లగాలి ఉండడం వల్ల మేము ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోయాము బయట. అలానే అయోధ్యలో ఉన్న బాలరాముడిని తలుచుకుంటూ జై శ్రీరామ్ అంటూ ఈ వీడియోలోకి ఇంకా ముందుకు వెళ్దాము. మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ పిక్చర్స్ ద్వారాగా టోటల్గా మనకి హనుమాన్ చరిత్ర అర్థమయ్యేలాగా మనకి అక్కడ రామాయణంలో ఉన్న సుందరాకాండ చరిత్ర మొత్తం కనపడుతుంది. సో మనం వాటి ద్వారా కూడా ఈజీగా హనుమంతుడి లైఫ్ స్టోరీ ఏంటి, ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకునే అవకాశం కూడా అక్కడ ప్రొవైడ్ చేశారు ఆ పిక్చర్స్ ద్వారా. ఈ గుడికి ఉన్న మెయిన్ ప్రత్యేకత ఏమిటి అనంటే ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూసే ఆ గ్రీన్ తోరము. ఆ గ్రీన్ తోరం ఏమిటి అంటే మనము ఏదైనా మనసులో గట్టిగా ఒక కోరిక కోరుకొని అలానే కార్యసిద్ధి హనుమాన్ మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఒక 13 నాట్స్ వేసాము అనంటే అది కంపల్సరీగా జరిగి తీరుతుంది అనేది భక్తుల నమ్మకం అన్నమాట. మనము ఈ గుడిలో గణపతి స్వామిని, అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దత్తాత్రేయుడిని, అలానే శివుడిని, దుర్గామాతని, ఇంకా వెంకటేశ్వర స్వామిని, అలానే నవగ్రహాలను కూడా చూడొచ్చు ఇక్కడ మనము. ఇక్కడ ఎవరికైనా వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా, అలానే ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు అన్నా కానీ ఇక్కడ ఈ గుడికి వచ్చేసి మనస్ఫూర్తిగా వేడుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని అందరూ కూడా గట్టిగా నమ్ముతారు. మనమంతా ఎంతగానో ఎదురు చూసే శ్రీ కార్యసిద్ధి హనుమంతుల వారు. అందరికీ ఈ వీడియో ద్వారా కూడా ఆ హనుమంతుల వారి బ్లెస్సింగ్స్ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హనుమాన్.
ఇదండి డల్లాస్లో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ యొక్క విశేషాలు. అలానే మరిన్ని విశేషాలతో నెక్స్ట్ బ్లాగ్లో మీట్ అవుదాము.